చైనా తనకిష్టం వచ్చినట్లుగా మాటలు మార్చుకుంటుంది. మొన్న మనీలా అంటే ఫిలిప్పీన్స్లో జరిగినటువంటి మనీలాలో భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు జరిగాయి, ద్వైపాక్షిక చర్చలు. అప్పుడు జయశంకర్ గారు కొన్ని మాట్లాడి వచ్చేశారు. దాని తర్వాత చైనా ఏమని ప్రకటించిందంటే ఈ తైవాన్ భూభాగానికి మొత్తం ఆ దేశానికి ఎప్పటికీ కూడా భారతదేశం సపోర్ట్గానే ఉంటుంది. ఆ విధంగా జయశంకర్ గారు మాట్లాడారు అన్న విధంగా చైనా మాట్లాడింది. జయశంకర్ మాట్లాడినటువంటి ఈ మాటలు వక్రీకరించడంతో మన అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు అయితే చైనా మీరు నీతులు చెప్పొద్దు, అబద్ధాలు కూడా చెప్పొద్దు. 1963 నుంచి కూడా భారత భూభాగాలపై మీరు తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడిప్పుడే కదా మీరు ఈ యొక్క భూభాగాల నుంచి వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మా దగ్గర పక్కాగా ఉన్నాయని చెప్పి రణధీర్ జైస్వాల్ గారు అయితే అన్నారు. దాంతో అటువైపు చైనా ప్రతినిధులు ఏమొచ్చేసి దాన్ని పక్కన పడేసి మేము అలాంటిదేమీ లేదు, అలాంటి దౌర్జన్యం ఏమీ చేయడం లేదు, మీరే తైవాన్ విషయంలో ఎక్కువగా కలగజేసుకుంటున్నారు, చాలా ఎక్కువగా వస్తున్నారు, దీనివల్ల చైనాకి భారత్కి కొంచెం ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలా రాకుండా ఉండడం కోసమే మేము చెప్తున్నామని చెప్పి చైనా వాళ్ళని సమర్థించుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రోజైనా చైనా నిజం మాట్లాడుతుందా? ఏ రోజైనా చైనా తన దేశం కాకుండా వేరే దేశానికి సపోర్ట్గా మాట్లాడుతుందా? ఎప్పుడైనా ప్రతి దాంట్లో తన స్వార్థమే ఉంటుంది. చైనా యొక్క గుణమే అది.